హలో అండి, అందరికీ నమస్కారం. నేను నిన్న చెప్పిన స్టోరీకి ఇది సెకండ్ పార్ట్ అండి. ఏంటత్తా స్పెషల్ ఏదైనా పండగ అని అడిగిన అనురాగ్‌కి, అవును, పండగతో సమానమే. ఆ రోజు ప్రేమను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు అని నవ్వుతూ చెప్పింది నిర్మల. అంతే, ఒక్కసారిగా అనురాగ్‌కి పొలమారింది. ఏమైందను, మెల్లగా తాగు అంటూ అనురాగ్ తలపై తట్టింది నిర్మల. అత్త అంటూ టీ కప్ పక్కన పెట్టేసి, ఏంటి ఇంత సడన్గా అని షాకింగ్గా అడిగాడు అనురాగ్. ప్రేమకు మనం తప్ప ఇంకెవరు ఉన్నారు చెప్పు? పెళ్ళిడుకు వచ్చిన పిల్లను అలానే పట్టించుకోకుండా వదిలేస్తామా? తనకే అమ్మా నాన్న ఉంటే ఈ పాటికి ప్రేమ పెళ్లి గురించి ఆలోచించేవాళ్ళు కదా. ఇప్పుడు ఇక ప్రేమ బాధ్యత మనమే తీసుకోవాలి అను. మొన్న పక్కింటి ఆవిడ ఒక మంచి సంబంధం తీసుకొచ్చారు ప్రేమకి. వాళ్ళకి మన ప్రేమ ఫోటో పంపించారు. మన ప్రేమ వాళ్ళకి బాగా నచ్చిందంట. ఈ వీకెండ్లో వస్తామని చెప్పారు. అందుకే మన ఇంట్లోనే పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను. అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడితే ఆ రోజే ఎంగేజ్మెంట్ కూడా జరిపించేద్దాం అన్నారు. అలానే చాలా పనులున్నాయను. ఈ పనులన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. ప్రేమకు కూడా నువ్వే చెప్పే విషయం. ఇంత తొందరగా ఏంటి అని కంగారు పడుతుందేమో. ప్రేమకి ఈ విషయం నువ్వే అర్థమయ్యేలా చెప్పాలి. పక్కింటి ఆవిడ నీకు అబ్బాయి ఫోటో వివరాలు పంపుతా అన్నారు అంటూ టకటకా చెప్తూ వెళ్ళిపోతుంది. కానీ అనురాగ్ మైండ్కి మాత్రం ఏమీ ఎక్కట్లేదు. ప్రేమ పెళ్లి చూపులు అన్న దగ్గరే ఆగిపోయింది. అనురాగ్ని అలా చూసిన నిర్మల అను అంటూ కుదిపి, ఏంటి నాన్న, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది. ఏం లేదు అన్నట్టు తల ఊపాడు అనురాగ్. సరే టైం చాలా తక్కువగా ఉంది. ఇల్లంతా డెకరేట్ చేయాలి. పెళ్లి చూపుల కోసం అలానే ఎంగేజ్మెంట్ కోసం కూడా షాపింగ్ చేయాలి. స్వీట్స్, పిండి వంటలు అన్నీ చాలా పనులున్నాయి అంటూ అనురాగ్ పక్కన కూర్చొని, అను, దేవుడి దయ వల్ల ప్రేమకి ఈ పెళ్ళి ఫిక్స్ అయితే నెక్స్ట్ ఇక నీ పెళ్ళే. మీ ఇద్దరు పెళ్ళిళ్ళు చేశాననుకో, నా తలపై నుండి పెద్ద భారం దిగిపోతుంది. ఆ తర్వాత కృష్ణారామ అంటూ మీకు పుట్టే పిల్లలతో ఆడుకుంటూ కాలం గడిపేస్తా. ఏమంటావు? నీకు కూడా అమ్మాయిని చుట్టం మొదలుపెట్టనా అని అడిగింది నిర్మల. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్లో ఉన్న అనురాగ్ సరే అనుకుంటూ లేచి అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు. అనురాగ్కి మైండ్ అస్సలు పనిచేయట్లేదు. ప్రేమకు పెళ్ళా? అలా ఎలా అసలు? ఇంత సడన్గా ఏంటి ఇదంతా? ప్రేమ ఈ పెళ్ళికి ఒప్పుకుంటుందా? ప్రేమకు కూడా ఈ పెళ్ళి ఇష్టమే అయితే అసలు ప్రేమ లేకుండా నేను ఉండగలనా? ప్రేమ వేరే వాళ్ళతో ఉంటే చూసి తట్టుకోగలనా అంటూ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ చుట్టుముడుతుంటే అంటూ అరుస్తూ గట్టిగా తల పట్టుకొని కూర్చున్నాడు. అలా కూర్చుండిపోయాడు అంటే నైట్ అయినా కనీసం లైట్స్ కూడా ఆన్ చేయకుండా. డిన్నర్కి పిలవడానికి అని నిర్మల వచ్చి లైట్స్ ఆన్ చేసి, ఏమైందనో అలా కూర్చున్నావు, అంతా ఓకేనా అని కంగారుగా అడిగింది. అత్త అని ముభావంగానే సమాధానం ఇచ్చాడు అనురాగ్. సరే ఫ్రెష్ అయ్యరా, డిన్నర్ చేద్దుగాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిర్మల. ఇదంతా కాదు, ముందు ప్రేమ ఈ పెళ్లి చూపుల గురించి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. దాన్ని బట్టి నేను ఏదో ఒకటి డిసైడ్ అవ్వచ్చు అనుకుని లేచి ఫ్రెష్ అయ్యి ఏదో తిన్నాను అనిపించి రూమ్కి వచ్చి పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హడావుడిగా లేచి అంతే హడావుడిగా రెడీ అవుతున్నాడు ఆఫీస్కి. అను, ఎలాగో తొందరగానే వెళ్తున్నావు కదా ఆఫీస్కి, ప్రేమకు కూడా పెళ్లి చూపుల విషయం చెప్పే. అయినా అంత మంచి న్యూస్ ఆఫీస్లో చెప్తే ఏం బాగుంటుంది? ప్రేమని బయటికి ఎక్కడికైనా తీసుకువెళ్ళు, అక్కడ చెప్పు ఆ విషయం. అలానే వెళ్లే ముందు పక్కింటి ఆవిడ అబ్బాయి ఫోటో వివరాలు పంపుతా అంది, అవి తీసుకుని వెళ్ళు అని పదే చెప్పింది నిర్మల. అనురాగ్ కూడా నిర్మల చెప్పిందే సరైనదిగా అనిపించింది. అనుకున్నదే తడువుగా ప్రేమకి కాల్ చేసి ఇలాంటి విషయాలు గుడైతే బెటర్ అనుకొని గుడికి రమ్మని చెప్తాడు. ప్రేమ రియాక్షన్ ఎలా ఉంటుందో అన్న టెన్షన్తోనే గుడికి రీచ్ అయ్యి ప్రేమ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ప్రేమ రానే వచ్చింది. ఇద్దరూ కలిసి దేవుడి దర్శనం చేసుకుని అక్కడే కూర్చున్నారు. ఏంటి అనురాగ్ సర్ప్రైజ్? ఇప్పటికైనా చెప్పా ప్లీజ్ అంటూ గోముగా అడుగుతున్న ప్రేమని కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయాడు అనురాగ్. ప్రేమకు కూడా ఈ పెళ్ళంటే ఇష్టమైతే ఎలా, ఏం చేయాలి అని మనసులో పరివిధాలుగా అనుకుంటూ ఆలోచనలని పక్కన పెట్టేసి నిర్మల చెప్పిన విషయం ప్రేమకు చెప్పాడు. అది విని ప్రేమ సైలెంట్ అయిపోయింది కాసేపు. ఏమైంది ప్రేమ, నీకు ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే చెప్పు, ఇప్పుడే వాళ్ళకి వద్దని చెప్తాను అని ఆతృతగా అడిగాడు అనురాగ్.
తనలో ఎక్కడో దాగి ఉన్న చిన్న ఆశ అనురాగ్తో అలా మాట్లాడించిందిలే. అదేం లేదు అనురాగ్, అమ్మ మాట నేను కాదు అనను అని నా మీద నమ్మకంతోనే కదా అమ్మ వాళ్ళకి మాట ఇచ్చింది. అమ్మ అంత బాధ్యతగా నా ఫ్యూచర్ కోసం ఆలోచిస్తుంటే నేనెందుకు కాదంటాను? ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు పెళ్లి చేసుకోవాల్సిందేగా అని అంది ప్రేమ. మరు నువ్వేమంటావు అనురాగ్, నీకు ఓకేనా అని అడిగింది ప్రేమ. ప్రేమ మాటలకు తనలోని ఆశలు అన్నీ నీరుగారిపోయాయి. కాలం అంతా ఒక్కసారిగా స్తంభించిపోయినట్టుగా అనిపించింది అనురాగ్కి. అగ్నిపర్వతాలు మనసులో రగిలిస్తున్న బాధను పట్టి బిగువును దాచుకొని హా నాకోకే అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. నీకోకైతే నాకోకే అని చెప్పింది ప్రేమ. దానికి అనురాగ్ చిన్నగా స్మైల్ ఇచ్చాడు. ఆ తర్వాత కాసేపటి వరకు ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది. ఆఫీస్కి టైం అవుతుంది పద వెళ్దాం అంటూ పైకి లేచి 2 అడుగులు ముందుకు వేసింది ప్రేమ. అనురాగ్ ప్రేమను చూస్తూ అలానే కూర్చుండిపోయాడు. అడుగులు ముందుకు వేసిన ప్రేమ మళ్ళీ వెనక్కి తిరిగి పిలిచావా అని అడిగింది. లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు అనురాగ్. అవునా, ఇంకా నన్ను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి గురించి నువ్వేమైనా చెప్పాలని పిలిచావేమో అనుకున్నా అని అంది ప్రేమ. ఆ మాటకి అనురాగ్ గుండె బాధతో బరువెక్కుతుంటే ఏం లేదు అని తల అడ్డంగా ఊపాడు అనురాగ్. నా పెళ్లి భారం మొత్తం నీపైనే వదిలేస్తున్నా అనురాగ్, నువ్వు ఎలా చెప్తే అలా అంటూ ముందుకు కదిలింది ప్రేమ. ఇక తప్పక ప్రేమ వంట పయనం అయ్యాడు అనురాగ్. ఇద్దరూ మౌనంగానే ఆఫీస్కి రీచ్ అయ్యారు. టైం తక్కువగా ఉంది అంటూ ఆ రోజు ఈవినింగ్ నుండే పనులు స్టార్ట్ చేయించింది నిర్మల. దాంతో ఫస్ట్ షాపింగ్ కంప్లీట్ చేయాలి అంటూ ముగ్గురు కలిసి మాల్కి వెళ్ళారు. నిర్మల బ్లూ కలర్ పట్టు శారీ ఒకటి సెలెక్ట్ చేసి కట్టుకొని రమ్మని పంపించింది ప్రేమని. ఆ చీర కట్టుకొని నడిచి వస్తున్న ప్రేమని అక్కడ ఉన్న వాళ్ళంతా అలా చూస్తూ ఉండిపోయారు. ఆ దిష్టి తగిలేట్టు ఉంది తల్లి నీకు అంటూ చేతితో మెటికలు విరిచింది నిర్మల. అనురాగ్ పరిస్థితి చెప్పలేకుండా ఉంది. ప్రేమ ఇంత అందంగా ఉంటుంది, అలాంటిది నేను తనకి ఏ విధంగా సరిపోతాను? నేను ప్రేమకి ఎప్పటికీ సరికాదు అని మనసులోనే తన ప్రేమని చంపేసుకోవాలి అని డిసైడ్ అయ్యాడు అనురాగ్. నిర్మల అనురాగ్తో కూడా షాపింగ్ చేయించింది. నాకెందుకత్తా ఇప్పుడా అన్నా కూడా మేము తీసుకుంటున్నాం కదా, నువ్వు తీసుకోపోతే ఎలా అంటూ ఆ షాప్ నుండి బయటికి వచ్చేటప్పుడు ఒక బ్లాక్ కలర్ శారీ ప్రేమ కంట్లో పడింది. అది తీసుకుందాం అన్న ప్రేమ మాటలకు ఇప్పుడు ఆ చీర ఎందుకు ప్రేమ అని అంది నిర్మల. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం అమ్మా, మన మనసుకు నచ్చింది చేసినప్పుడు కదా మనం సంతోషంగా ఉంటామో, అందుకే ఇది తీసుకుంటున్నా అని అనురాగం చూస్తూ చెప్పింది. ఇంత బాగా చెప్పినా కూడా అదేంటో అనురాగు మాత్రం ప్రేమ మాటలు చెవికి కూడా ఎక్కలేదు. రింగ్ సెలెక్షన్ కూడా ఆ రోజే చేయించింది నిర్మల. పెళ్లి కొడుకు ఫింగర్ సైజు మన సైజు ఇంచుమించు ఒకేలా ఉంటాయంట. మాకు టైం కుదరకపోవచ్చు, మీరే షాపింగ్ కూడా చేసేయండి అని చెప్పారు అబ్బాయి తరపు వాళ్ళు. నిర్మల మాటలకు ప్రేమ పెళ్ళి జరిగిపోవటం ఫిక్స్ అని మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాడు అనురాగ్. ప్రేమ ప్రతి దాంట్లో అనురాగ్నే ఇన్వాల్వ్ చేస్తూ పైకి నవ్వుతూ అన్ని పనులు చేస్తున్నాడు. అలా వీకెండ్ రానే వచ్చింది. ఆల్మోస్ట్ అన్ని పనులు కంప్లీట్ చేశారు. తెల్లవారితే ప్రేమ లైఫ్లోకి ఇంకో వ్యక్తి ఎంటర్ అవుతాడు అన్న ఆలోచన అనురాగ్ని కుదురుగా ఉండనివ్వట్లేదు. ఇంతలోనే అను అన్న పిలుపు వినపడంతో ఏంటా అని చూసేసరికి నిర్మల కనిపించింది. వెంటనే నిర్మలకి కనపడకుండా కళ్ళు తుడుచుకొని ఏమైందత్తా, నిద్ర పట్టట్లేదా అని అడిగాడు. లేదను, అబ్బాయి సైడ్ వాళ్ళు కాల్ చేశారు, నీతో మాట్లాడదామని వచ్చా అంటూ అనురాగ్ పక్కన కూర్చుంది. అనురాగ్ సైలెంట్గా కూర్చున్నాడు. అను, రేపే ప్రేమ ఎంగేజ్మెంట్, అలానే పెళ్ళి కూడా పెట్టేసుకుందాం అంటున్నారు అంటూ అది ఇది చెప్తూ పోతూ ఉంది నిర్మల. అనురాగ్కి ఆ మాట వినగానే కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చేస్తున్నాయి. నిర్మల అనురాగ్ భుజంపై చెయ్యి వేసి అను, నువ్వు బాగానే ఉన్నావా అని అడిగింది. అంతే, ఒక్కసారిగా అనురాగ్ బ్లాస్ట్ అయిపోయాడు. లేదత్తా, నేను అస్సలు బాలేను, నా వల్ల కావట్లేదు ఇంకా అంటూ ఏడుస్తున్నాడు. అను, ఏమైంది నాన్న, ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు అని కంగారుగా అడిగింది నిర్మల. దానికి అనురాగ్ మౌనమే సమాధానం అయ్యింది. అను, మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు ప్రేమని ప్రేమిస్తున్నావా అని అడిగింది. దానికి సమాధానంగా అనురాగ్ నిర్మల్ని ఇంకా గట్టిగా హగ్ చేసుకొని, హా అత్త, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ప్రేమని ఫస్ట్ టైం చూడగానే ఇష్టపడ్డాను.
అది ఎప్పుడు ప్రేమగా మారిందో నాకు తెలీదు. అంతేకాదత్త, నా జీవితంలో నా కోసం ఫస్ట్ టైం వేరే వాళ్ళతో ఎవరైనా పోరాడారు అంటే అది ప్రేమనే అత్త. ఆఖరికి నన్ను కన్న తల్లి కూడా ఎప్పుడూ నా కోసం పని చేయలేదు. ఆ రోజు నేను ఏదైతే ఉన్నానో అదంతా కూడా ప్రేమ వల్లే. అలాంటి ప్రేమ నా నుండి శాశ్వతంగా దూరం అవుతుంది అంటే తట్టుకోలేకపోతున్నా అంటూ తన మనసులో ప్రేమ మీద ఉన్న ప్రేమని బయట పెట్టేశాడు అనురాగ్. అయితే ప్రేమకి ఈ విషయం చెప్పొచ్చు కదా నాన్న, నీలో నువ్వెందుకు ఇంతలా బాధపడుతున్నావు అని అంది నిర్మల. ఎలా అత్త చెప్పేది? ప్రేమ ఎంత అందంగా ఉంటుంది. అసలు నేను ప్రేమ కాలి గోటికి కూడా సరిపోను. అలాంటి నేను ప్రేమ నువ్వేంటి నాకు ఇష్టం, నేను నీతో జీవితాంతం కలిసి బతకాలి అనుకుంటున్నాను అని ఎలా చెప్పేది? ఒకవేళ ధైర్యం చేసి చెప్పినా నువ్వు ఇలాంటి వాడివి అనుకోలేదు. నేనెప్పుడు నిన్ను జస్ట్ ఫ్రెండ్గానే చూశాను అని చెప్పి నాకు దూరం అయిపోతే ప్రేమతో ఇప్పుడు ఉన్న ఆ ఫ్రెండ్షిప్ కూడా నాకు దూరం అవుతుంది. అందుకే ధైర్యం చేయలేక, ప్రేమకి దూరం కాలేక నరకయాతన అనుభవిస్తున్నా అంటూ తన మనసులోని బాధని వెళ్ళగక్కాడు అనురాగ్. అను, ఇలా అయితే ఎలా? పోనీ నేను ఒకసారి ప్రేమతో మాట్లాడనా అని అంది నిర్మల. వద్దత్తా, అస్సలు వద్దు. ఈ విషయం ఎప్పటికీ మన మధ్య ఉండాలి. ప్రేమకి ఎప్పటికీ ఈ విషయం గురించి తెలియనివ్వకు అని నాకు ప్రామిస్ చేయి అంటూ చెయ్యి ముందుకు చాచాడు అనురాగ్. హా, చెయ్యమ్మా, ప్రామిస్ చేయి అంటూ అప్పుడే రూమ్లోకి ఎంటర్ అయింది ప్రేమ. అక్కడ ప్రేమను చూసి షాక్తో లేచి నిలబడ్డాడు అనురాగ్. అమ్మా, ఇదమ్మా వీడి పరిస్థితి. మనకి ఇన్ని రోజులు పట్టింది వీడి మనసులో ఏముందో తెలుసుకోవడానికి. ఇక మీరు తెలుసుకుని మార్నింగ్ లోపు నాకు ఏదో ఒకటి చెప్పండి అంటూ రూమ్ బయటికి వెళ్ళిపోయింది నిర్మల. అనురాగ్కి ఏం అర్థం కాలేదు. ఇక ఆ షాక్లోనే ఉన్నాడు. ప్రేమ అనురాగ్ ముందుకు వెళ్ళి సైలెంట్గా నిలబడింది. ఎంతసేపటికి అనురాగ్ నోటి నుండి ఒక్క మాట కూడా బయటికి రాలేదు. ఇలా కాదు అని, అనురాగ్ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది ప్రేమ. షాక్తో అలానే ఉండిపోయిన అనురాగ్ ఇప్పుడు కూడా చేసుకోను అన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు. అంతే. ఆ మాటతో తనలో ఉన్న ఓర్పు నశించిపోయింది ప్రేమకి. ఏం పోయే కాలం వచ్చింది అని, నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకు ప్రాబ్లం ఏంటి చెప్పు? కాలేజీలో అంతమంది ఉండగా నీ గురించి మాత్రమే నేను ఎందుకు ఆలోచించాను? ఇన్ని రోజులు నీతో ఉన్నట్టు వేరే ఎవరిదైనా మూవ్ అయ్యానా? అమ్మాయినై ఉండి కూడా ఎప్పటికప్పుడు నా మనసులో ఏముందో నీకు ఇంటరాక్ట్గా చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వు పెద్ద దద్దోజనంలాగా ఒక్కసారి కూడా నా మాటలు అర్థం చేసుకోలేదు సరికదా, కనీసం బుర్రకు కూడా ఎక్కించుకోలేదు. ఇంతకంటే ఇంకెలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు అనురాగ్ అని ఉద్వేగంగా అంటూ అనురాగ్ రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని, ఇంకా నా వల్ల కాదు అనురాగ్, మనం పెళ్లి చేసుకుందాం అంది ప్రేమ. ప్రేమ మాటలకు సంతోషంతో కళ్ళల్లో నీళ్లు వస్తుంటే వాటిని బయటికి రానియకుండా తన హృదయాన్ని కఠినంగా మార్చుకొని, వద్దు ప్రేమ, నీకు నాకు అస్సలు సెట్ అవ్వదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ముందు ముందు ఈ సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అన్నాడు అనురాగ్. అనురాగ్ అనురాగ్ ఎందుకు నీకు చెప్తే అర్థం కావట్లేదు? అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు? ఈ కలరేనా? అలా అయితే నేను నీలా మారిపోవడానికి ఏదైనా సర్జరీ ఉందేమో కనుక్కో, నేను కూడా నీ కలర్లోకి మారిపోతాను. అప్పుడైనా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది ప్రేమ. ఆ మాటలకి అనురాగ్ మనసు చలించిపోయింది. ఇంకా తన ప్రేమను దాచడం అనురాగ్ వల్ల కాకపోవడంతో ఒక్కసారిగా ప్రేమను గట్టిగా హక్ చేసుకున్నాడు. పిచ్చి, నాకు మనిషి కలర్ ఇంపార్టెంట్ కాదు, మంచి మనసు ఉంటే సరిపోతుంది అని తెలిసి కూడా ఎందుకు ఇంత చేసావు అని ముద్దుగా తిడుతూనే అనురాగ్ను కూడా హక్ చేసుకుంది ప్రేమ. ఇద్దరూ చాలాసేపు అలానే ఉండిపోయారు. కాసేపటి తర్వాత ఈ లోకంలోకి వచ్చిన ఇద్దరూ కలిసి నిర్మల దగ్గరకు వచ్చారు. ఇద్దరూ జంటగా రావడం చూసి నిర్మల, ఇప్పటికైనా నువ్వంటే ఇష్టమని చెప్పాడా లేదా అని అడిగింది. హా అమ్మా అని నవ్వుతూ చెప్పింది నిర్మల. వామ్మో, వీడి మనసులో మాట బయట పెట్టడానికి ఎన్ని నాటకాలు ఆడాల్సి వచ్చింది. పెళ్లి చూపులని, ఎంగేజ్మెంట్ అని, లాస్ట్కి ముహూర్తాలు పెట్టుకుంటాం అని చెప్తే కానీ వీడు బయటపడలేదు అంటూ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ అంది నిర్మల. ప్రేమ నవ్వుతూ చూసింది అనురాగ్ వైపు. అనురాగ్ మాత్రం ఇద్దరి వైపు అయోమయంగా చూస్తున్నాడు. అనురాగ్ని అలా చూసిన ఇద్దరు నవ్వుకుంటున్నారు. ఇక్కడ ఏం జరిగిందో కొంచెం చెప్తారా నాకు అని అయోమయంగా అడిగాడు అనురాగ్. జరగవలసింది జరిగిందిలే,
తమరి మనసులో ఏముందో అమ్మాయికి ఎప్పుడో అర్థమైంది. అందుకే నీ మీద నా అభిప్రాయం ఏంటి అని నన్ను అడగమన్నప్పుడు నాకు కూడా నువ్వంటే ఇష్టమని చెప్పాను. ఆ తర్వాత ఇద్దరం కలిసి ఈ పెళ్లి చూపుల డ్రామా స్టార్ట్ చేసి ఫైనల్గా నిన్ను పెళ్లికి ఒప్పించామన్నమాట అంటూ టకటకా చెప్పేసింది ప్రేమ. అమ్మా అమ్మా ఇన్ని నాటకాలు ఆడారా నాతో అని గుండెల మీద చేతులు వేసుకుంటూ అన్నాడు అనురాగ్. ఏం చేస్తాం, కొన్ని కొన్ని పనులు జరగాలి అంటే ఇలాంటివి చేయక తప్పదు అని నవ్వుతూ అంది ప్రేమ. పెళ్లి వాళ్ళు రావటం అనేది అబద్ధం, కానీ ఈరోజు ఎంగేజ్మెంట్ మాత్రం జరుగుతుంది అని అన్నది నిర్మల. అనురాగ్ ఎంగేజ్మెంటా అని చూస్తుంటే, హా అమ్మా తొందరగా చేసేద్దాం, లేదు అంటే మళ్ళీ ఈ మహానుభావుడు మనసు మారిపోతుందనుకో, ఈసారి మనం ఇంకా ఎక్కువ డ్రామాలు ఆడవలసి వస్తుంది ఏమో నవ్వుతూ అంటుంది ప్రేమ. ఆ రోజు ఇరుగు పొరుగు వారందరూ మధ్యలో పంతులు గారు చేయించిన పూజలు అన్నీ చేసి రింగ్ మార్చుకుంటారు అనురాగ్ ప్రేమలు. అందరూ పలు రకాలుగా మాట్లాడుకుంటే ఎంచక్కా విందు భోజనాలు చేసి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. అనురాగ్ ప్రేమల నిశ్చితార్థం అనుకున్నట్టుగానే జరిగినందుకు నిర్మల ఫుల్ హ్యాపీ. అనురాగ్ ప్రేమలు కూడా అనుకోండి. ఫంక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోవడంతో ప్రేమ డ్రెస్ చేంజ్ చేసుకోవడం కోసం నిర్మల రూమ్లోనికి వెళ్ళింది. ఎప్పటి నుండో ప్రేమతో ఒంటరిగా మాట్లాడిన మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్న అనురాగ్ ప్రేమ వెనకే రూమ్లోకి వచ్చి డోర్ లాక్ చేశాడు. సౌండ్ ఏంటా అని మిర్రర్లో నుండి చూసిన ప్రేమకి అక్కడ అనురాగ్ కనిపించడంతో ఏంటి సార్ తమరు ఇక్కడ అని అడిగింది. అనురాగ్ అలానే ముందుకు వచ్చి మెల్లగా ప్రేమని వెనక నుండి హత్తుకున్నాడు. అనురాగ్ స్పర్శకి నోట్లో నుండి మాట పెగలటలేదు ప్రేమకి. అతి కష్టం మీద గొంతు పెగల్చి అనురాగ్ ఏంటిది అని మెల్లగా అడిగింది. అనురాగ్ ప్రేమని ముందుకు తిప్పి ఈ చీరలో చాలా అందంగా కనిపిస్తున్నావు అని అన్నాడు. ఆ చిన్ని మాటకే సిగ్గుతో తల కిందకు దించేసింది ప్రేమ. అనురాగ్ ప్రేమ చిన్ పట్టుకొని తలపైకి లేపి ప్రేమగా నుదురుపై ముద్దు పెట్టాడు. ఇద్దరి మధ్య అదే తొలిముద్దు కావడంతో ఇద్దరికీ ఆ ఫీలింగ్ కొత్తగా ఉంది. అనురాగ్ తన చేతిని ప్రేమ నడుము చుట్టూ వేసి ప్రేమని దగ్గరగా తీసుకున్నాడు. ఇద్దరి మధ్య దూరం దగ్గర అవుతున్న కొద్దీ గుండె వేగం పెరుగుతూ ఉంది ప్రేమకి. అనురాగ్ ఏంటిది కొత్తగా అని తడబడుతూ అడిగింది ప్రేమ. ఇప్పుడు కొత్తగానే ఉంటుంది, కానీ ముందు ముందు అలవాటైపోతుందిలే అంటూ పెదాలపై చిరుముద్దు ఇచ్చాడు అనురాగ్. ఆ చిన్న ముద్దుకే ప్రేమ తనువంతా ఒక్కసారిగా చెలించిపోయింది. ఇక అక్కడ ఉండలేక రూమ్లో నుండి బయటికి వెళ్ళటానికి ప్రేమ వెనక్కి అడుగులు వేస్తున్న టైంలో ప్రేమను పట్టుకునే ప్రయత్నంలో అనురాగ్ చెయ్యి ప్రేమ నడుముని ఫోర్స్గా టచ్ చేసింది. అప్పటి వరకు రొమాంటిక్ మూడ్లో ఉన్న అనురాగ్ ప్రేమ అంటూ అరవడంతో ఆ మూడ్ నుండి బయటికి వచ్చి ఏమైంది ప్రేమ అని టెన్షన్గా అడిగాడు. తను పట్టుకోవటం వల్లే ఏదో అయ్యింది అని కంగారులో. అయ్యో అనురాగ్ ఎందుకంత టెన్షన్ అవుతున్నావు, ఏం కాలేదు అని టెన్షన్ పడుతున్న అనురాగ్ని సర్ది చెప్పింది ప్రేమ. కానీ ఇక్కడ అంటూ ఏదో గరుకుగా తగలటంతో డౌట్గా అడిగాడు అనురాగ్. ఇదా అంటూ చీర కొంచెం పక్కకు జరిపి ఇక్కడున్న మార్క్ని చూపించింది ప్రేమ. ఏంటిది ఏదో కాలినట్టుగా ఉంది అని కంగారుగా అడిగాడు అనురాగ్. అనురాగ్ ఎందుకు అంత కంగారు పడుతున్నావు, ఇది ఇప్పుడు అయ్యింది కాదు, నాకు ఊహ తెలిసే వరకు ఉంది, మేబీ నా చిన్నతనంలో ఈ మార్కు నాకు వచ్చినట్టుంది అని అంది ప్రేమ. నిజంగా కదా, నేనైతే నిన్ను ఏం హర్ట్ చేయలేదు కదా అని మళ్ళీ కంగారుగా అడిగాడు అనురాగ్. అనురాగ్ అంటూ హక్ చేసుకుని ఏం హర్ట్ చేయలేదు, చేసినా నేనేం బాధపడను కూడా, ఇక నుండి అవన్నీ మనకు స్వీట్ మెమొరీస్ అవుతాలే అంటూ అనురాగ్ గుండెల్లో తలని దాచేసింది ప్రేమ. ఇన్ని రోజులు కళ ఇప్పుడు నిజమవుతుంటే అనురాగ్ కూడా సంతోషంగా ప్రేమని హక్ చేసుకున్నాడు. ఇంతలోనే ప్రేమ అయిపోయిందా అంటూ నిర్మల డోర్ నాక్ చేయడంతో మా 2 minutes అని కంగారుగా చెప్పింది. సరే తొందరగా రా అని చెప్పి నిర్మల అక్కడి నుండి వెళ్ళిపోవడంతో అమ్మయ్య అని గట్టిగా ఊపిరి పీల్చుకొని అనురాగ్ని రూమ్ బయటకు తోసేసి తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకుని నిర్మల దగ్గరికి వెళ్ళింది. తర్వాత ముగ్గురు కలిసి డిన్నర్ చేసేసి మార్నింగ్ నుండి టైర్డ్ అవ్వడంతో నిర్మల ప్రేమ రూమ్లో, అనురాగ్ తన రూమ్లో పడుకోవడానికి వెళ్ళిపోయారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఇక ఈ అద్దె ఇంట్లో ఉండటం ఎందుకు అనుకుని పెళ్ళయ్యేలోపు ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి అని డిసైడ్ అయ్యి అనురాగ్ ప్రేమల సేవింగ్తో ఓన్ ఫ్లాట్ కొనుక్కున్నారు. అంతేకాదు ఒక మంచి శుభముహూర్తాన నిర్మల కళ్ళెదుట అలానే చాలా కొద్దిమంది స్నేహితుల మధ్యలో అనురాగ్ ప్రేమల రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
అక్కడ నుండి కొత్త ఇంట్లోకి వెళ్ళటానికి పూజ చేసి ఆ రోజే గృహప్రవేశం కూడా చేశారు. నెక్స్ట్ డే తన ఆఫీస్ ఫ్రెండ్స్ అందరికీ కలిపి రిసెప్షన్ పార్టీ కూడా అరేంజ్ చేశారు అనురాగ్ ప్రేమ దంపతులు. అలా పెళ్లి పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగడంతో నిర్మల నూతన వధూవరులైన అనురాగ్ ప్రేమలను తీసుకుని దైవ దర్శనం కోసం గుడికి తీసుకువెళ్ళింది. పంతులు గారి చేత ఇద్దరి పేరు మీద పూజ చేయించి, అనురాగ్ ప్రేమ మీరు ఇంటికి వెళ్ళండి, నాకు పంతులు గారితో కొంచెం పని ఉంది అని చెప్పి వాళ్ళని అక్కడి నుండి పంపేయాలి అని చూసింది. అత్త, నాకు బయట కొంచెం వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసుకుని వస్తాను, ఈలోపు మీరిద్దరూ మీ వర్క్ కంప్లీట్ చేసుకుని రండి అని చెప్పి అనురాగ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వీడేంటి భార్యతో కలిసి షికారుకి పంపినా కూడా వేరే పని ఉందని వెళ్తున్నాడు అని తల పట్టుకొని ఇక చేసేదేమీ లేక ప్రేమను తీసుకుని పంతులు గారి దగ్గరికి వెళ్ళింది నిర్మల. ప్రేమని బయటే ఉంచి అనురాగ్ ప్రేమల కలయిక కోసం మంచి ముహూర్తం ఎప్పుడు ఉందా అని పంతులు గారిని అడిగి తెలుసుకొని బయటికి వచ్చింది నిర్మల. కానీ అక్కడ నిర్మలకి ప్రేమ కనిపించలేదు. దానితో టెన్షన్ పడిన నిర్మల ప్రేమ కోసం వెతుకుతూ ఉండగా ప్రేమ ఒక పెద్ద ఆవిడతో మాట్లాడుతూ కనిపించింది. నిర్మల గట్టిగా ఊపిరి పీల్చుకొని ప్రేమ దగ్గరికి వెళ్ళి, ఏంటి ప్రేమ ఇది, ఇలా చెప్పా పెట్టకుండా వెళ్తే ఎలా, ఎంత కంగారు పడ్డానో తెలుసా అంటూ ప్రేమ పక్కన ఉన్న ఆవిడని చూసి సైలెంట్ అయిపోయింది. ప్రేమ ఆవిడని నిర్మలకి పరిచయం చేసి తన గురించి ఏదో చెప్పి, ప్లీజ్ అమ్మా మనం ఈవిడిని మన ఇంటికి తీసుకువెళ్దాం అంటూ నిర్మల్ని రిక్వెస్ట్ చేయడంతో స్టార్ట్ చేసింది. ప్రేమ అంతలా చెప్తుంటే నిర్మల కూడా కాదనలేకపోయింది. దాంతో ఆవిడని తీసుకుని ఇంటికి చేరుకున్నారు నిర్మల ప్రేమలు. అప్పటికే తన వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చిన అనురాగ్ వీళ్ళ కోసం ఇంట్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు. కాలింగ్ బిల్ మోగటంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేసి, ఏంటి ఇంత లేట్, ఏం చేశారు ఇప్పటి వరకు అంటూ వాళ్ళతో వచ్చిన ఆవిడని చూసి, ఈవిడేంటి ఇక్కడ అని కోపంగా అడిగాడు. అను, ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలా గుమ్మం దగ్గర నిలబెట్టి మాట్లాడతారా అని నిర్మల కొంచెం సీరియస్ గొంతుతో అన్నది. అందులోనూ మహాలక్ష్మి పరిస్థితి చూసి అనురాగ్ కూడా ఏం మాట్లాడలేకపోయాడు. నిండు మహాలక్ష్మిలా పట్టు చీరలో కళకళలాడుతూ ఉండే మహాలక్ష్మి ఒక పాత చీరలో మొహం మొత్తం పీకిపోయినా ఏదో ఉన్నాను అంటే ఉన్నాను అన్నట్టుగా ఉంది. నిర్మల మహాలక్ష్మిని ఫ్రెష్ అవ్వమని చెప్పి తన రూమ్కి తీసుకువెళ్ళింది. ఈలోపు ప్రేమ మహాలక్ష్మి కోసం తినడానికి ఏదైనా ప్రిపేర్ చేద్దాం అని కిచెన్లోనికి వెళ్ళింది. అనురాగ్ ప్రేమ వెనక వెళ్ళి, ప్రేమ ఏం జరుగుతుంది ఇక్కడ, ఆవిడేంటి అలా ఉన్నారు అని అడిగాడు. ఎంతైనా కొడుకు కదా, ఎప్పుడూ పేరుకు తగ్గట్టు మహాలక్ష్మిలా ఉండే ఆవిడ అలా చూసి తట్టుకోలేకపోతున్నాడు. తెలీదు అనురాగ్, నువ్వు వెళ్ళాక అమ్మ పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఏదో అడుగుతూ ఉండగా నేను బయట కూర్చున్నాను. అప్పుడే ఆంటీ కనిపించారు. ఆంటీని అలా చూసి ఫస్ట్ షాకింగ్గా అనిపించింది, నమ్మలేకపోయాను. తను ఏదో ఏదోలాగా ఉన్నారు. వెళ్ళి మాట్లాడడానికి కానీ క్లియర్ కాలేదు నా డౌట్. తన్ని అలా చూడగానే పాపం అనిపించింది. అనురాగ్ ఏదో జరిగింది, లేదంటే ఆంటీ అలా ఉండేవారు కాదు కదా, ఏం జరిగింది అని అడిగితే చెప్పట్లేదు. అలా అని తనని అక్కడే వదిలేసి రావాలి అనిపించలేదు. అందుకే అమ్మకు చెప్పి ఇంటికి తీసుకుని వచ్చాను. అమ్మకు కూడా ఆవిడ గురించి ముందే తెలుసు కదా, అందుకే అమ్మ కూడా సరే అంది అని చెప్పింది ప్రేమ. చూడటానికి చాలా ఆత్మాభిమానం గల ఆవిడలా ఉన్నట్టున్నారు. చాలాసేపు బతిమాడాల్సి వచ్చింది ఇక్కడ రమ్మంటానికి. ఇప్పుడు కూడా నిన్ను ఒక్కసారి కలిసి వెళ్ళిపోతా అని చెప్పి మాతో పాటు వచ్చింది అని చెప్పింది నిర్మల. అలా అయినా కనీసం తనకి ఈ పరిస్థితి ఎలా వచ్చిందో తెలుసుకుందామని మేం కూడా సరేనని తీసుకుని వచ్చాం అని చెప్పింది ప్రేమ. అనురాగ్ ఇంకా ఏం మాట్లాడలేకపోయాడు. సైలెంట్గా వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. మహాలక్ష్మి ఫ్రెష్ అయి బయటికి రాగానే ప్రేమ మహాలక్ష్మి కోసం కాఫీ స్నాక్స్ తీసుకువెళ్ళి ఇచ్చింది. కానీ మహాలక్ష్మి వాటి వైపు కూడా చూడకుండా కూర్చున్న అనురాగ్ దగ్గరికి వెళ్ళి, సారీ బాబు, ఆ రోజు ఆయన చేసిన పని వల్ల నువ్వు ఎంత బాధపడి ఉంటావో నాకు అర్థమైంది. అలా అందరి ముందు ఆయన నాతో ప్రవర్తించిన తీరు నేనే తట్టుకోలేకపోయాను. అలాంటిది అందరిలో నిన్ను అలా అంటుంటే సారీ బాబు, ఆ రోజు నేను నీతో మాట్లాడకపోయినా అలా జరిగేది కాదేమో అని ఏడుస్తూ చేతులు జోడించింది మహాలక్ష్మి. అయ్యో ఏంటంటే మీరు అంటూ అడ్డుగా వెళ్ళింది ప్రేమ. లేదు ప్రేమ, ఆ రోజు ఆయన చేసిన పనిలో నాలోని సహనాన్ని నశింపచేసింది. ఆయనకు భారీగా నడుచుకుంటూ కడుపును పుట్టిన కొడుకుని దూరం చేసుకుని ఎంత క్షోభ అనుభవించానో నాకు తెలుసు.
నా కొడుకును అవమానించిన ప్రతిసారి ఆయనతో లోపల ఎంతో పోరాడేదాన్ని. పరువు కంటే నాకు ఏది ముఖ్యం కాదు, నువ్వు నాకు ఎదురు తిరిగిన రోజే నా ప్రాణం గాల్లో కలిసిపోతుంది అని ప్రతిసారి నా నోరు మోయించేశారు. అలా ఎన్ని రోజులైనా ఆగడాలు భరించానో. అందరి ముందు నా కొడుకు పడుతున్న ఆవేదన చూసి నేను నోరు తెరిచేదని కాదు. దానివల్లనే ఏమో నా కొడుకు నా మీద కూడా కోపం పెంచుకున్నాడు. అది అర్థమై ఏం చేయలేని నిస్సహాయత స్థితిలో ఉండిపోయాను తప్ప ఏ రోజు నా కొడుకుకు తోడుగా నిలబడలేకపోయాను. అందుకే ఈరోజు నా కొడుకు నాకు లేకుండా పోయాడు. ఆ రోజు గుడిలో జరిగిన సంఘటన తర్వాత అలాంటి మూర్ఖుడితో బ్రతకటం కూడా అనవసరం అనిపించింది. అందుకే ఆ రోజు ఆయనతో తెగదెంపులు చేసుకుని ఇంట్లో నుండి బయటికి వచ్చేశాను. చేసిన పాపం ఊరికే పోదు అంటారుగా, ఆయనకి ఏదో రోజు తన మూర్ఖత్వం విలువ తెలియకపోదు. ఆ రోజు తను చేసిన తప్పేంటో తనకి తెలిసి వస్తుందని ఏడుస్తూ అనురాగ్ దగ్గరికి వచ్చి, నేను ఇక్కడికి రాగానే నీ కళ్ళల్లో నా మీద కనిపించిన కోపం ఎందుకో నాకు అర్థమైంది. నా కడుపును పుట్టిన కొడుకుకి మనస్ఫూర్తిగా క్షమించమని అడగాలి అనుకున్నాను. వాడు ఎక్కడున్నా కూడా నాకు తెలియదు. ఆ రోజు గుడిలో నీకు అవమానం జరగడానికి కారణం నేనే. కనీసం నీకైనా క్షమాపణ చెప్పాలి. ప్రేమ వాళ్ళతో వచ్చాను బాబు, నన్ను క్షమిస్తావు కదూ అని ఏడుస్తూ నిలబడ్డ మహాలక్ష్మి వైపు కన్నెత్తు కూడా చూడలేదు అనురాగ్. దాంతో తన మీద ఇంకా కోపం పోలేదు అని అర్థం చేసుకున్న మహాలక్ష్మి అక్కడి నుంచి వెనుతిరిగింది. ప్రేమ నిర్మల్లో ఆపుతున్నా కూడా వాళ్ళని థ్యాంక్స్ చెప్పి నేను వచ్చిన పని అయిపోయింది అంటూ అక్కడి నుంచి బయలుదేరింది. అలా వెళ్తుందల్లా మహాలక్ష్మి అన్న పిలుపు వినపడి అక్కడే ఆగిపోయింది. నీ కన్న కొడుకు ఉండమని చెప్తున్నా ఉండకుండా వెళ్ళిపోతావా అనే మాటలు వినపడగానే మహాలక్ష్మి, ప్రేమ, నిర్మలు కళ్ళు ఆశ్చర్యంతో వెలిగిపోయాయి. మహాలక్ష్మి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి, ఏమన్నావు మళ్ళీ అను అంటూ సంతోషంగా నోట్లో నుండి మాటలు రాకపోయినా మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంది. హా, చిన్నప్పుడు నిన్ను వదిలి వెళ్ళిపోయిన నీ కొడుకు చెప్పినా వినవా అని అడిగాడు అనురాగ్. నువ్వు నా కొడుకువా, నా ప్రమోద్వా అంటూ అనురాగ్ ఫేస్ చేతుల్లోకి తీసుకుని కళ్ళారా చూసుకుంటూ అలానే అనురాగ్ని హగ్ చేసుకొని ఏడుస్తుంది మహాలక్ష్మి. అనురాగ్ కూడా మహాలక్ష్మితో పాటు ఏడ్చేశాడు. వాళ్ళని అలా చూసిన ప్రేమ, నిర్మల కంట్లో కూడా నీళ్లు. నిజంగా నువ్వు నా కొడుకు ప్రమోద్వా? ఆ రోజు గుడిలో మొదటిసారి నిన్ను చూసినప్పుడు నాకు దగ్గరవాడిలా అనిపించావు. మళ్ళీ నువ్వు మహాలక్ష్మి అని పిలిచినప్పుడు నా సంతోషం అంతా ఇంత కాదు అంటూ అది ఇది మాట్లాడుతూ అనురాగ్ను హత్తుకుపోయింది మహాలక్ష్మి. తన కోసం చిన్నప్పటి నుండి తన తల్లి పోరాడేది అని తెలిసిన తర్వాత మహాలక్ష్మి మీద ఉన్న కోపం మొత్తం పోయింది అనురాగ్కి. నీ వల్లే మా అమ్మ నా దగ్గరికి వచ్చింది అని చెప్పి ప్రేమని ముద్దుల్లో ముంచెత్తేశాడు అనురాగ్. అలా ఎన్ని రోజులు మహాలక్ష్మితో మిస్ అయిన టైం మొత్తాన్ని గడిపేస్తున్నాడు అనురాగ్. ఇక ఆ రోజు నుండి అందరూ కలిసిమెలిసి ఆ ఇంట్లోనే ఉంటున్నారు. ఒక మంచి ముహూర్తం చూసి అనురాగ్, ప్రేమలను కూడా ఒకటి చేశారు నిర్మల, మహాలక్ష్ములు. రోజు చాలా అందంగా ఆనందంగా గడిచిపోతుంది అనురాగ్, ప్రేమ వాళ్ళకి. పిల్లలకి పిల్లలు, పెద్దలకు పెద్దలు తోడు అన్నట్టుగా ప్రేమ, అనురాగులు కలిసి ఆఫీస్కి వెళ్తూ నిర్మల, మహాలక్ష్ములు గుళ్ళు గోపురాలు అని అది ఇది అంటూ కాలం గడిపేస్తున్నారు. ఇలా కొనసాగుతున్న వాళ్ళ జీవితంలో దివ్య అనే పిలుపు అందరినీ మళ్ళీ ఆశ్చర్యానికి గురి చేసింది. మార్నింగ్ ఎప్పట్లానే కిచెన్లో హడావుడిగా వంట చేస్తూ ఉంది ప్రేమ. నిర్మల పూజ గదిలో పూజ చేసుకుంటూ మహాలక్ష్మి ప్రేమకి వంటలో సహాయం చేస్తూ ఉంది. అనురాగ్ అప్పుడే రూమ్ నుండి బయటకు వచ్చి, ప్రేమ రెడీనా, ఈరోజు మీటింగ్ ఉంది అంటూ హడావుడి చేస్తున్నాడు. అను ఎందుకు అంత తొందర అంటూ అప్పుడే పూజ గదిలో నుండి హారతి పళ్ళెంతో బయటకు వచ్చింది నిర్మల. నిర్మల దగ్గర హారతి తీసుకొని, ఏం చేయనత్తా, టైం అలా నడుస్తుంది, ప్రేమ తొందరగా కానివ్వు అంటూ మళ్ళీ ఏవో ఫైల్స్ కోసం రూమ్లోనికి వెళ్ళి అనురాగ్ దివ్య అనే పిలుపు వినపడటంతో కంగారుగా బయటకు వచ్చాడు. కిచెన్లో ఉన్న ప్రేమ, మహాలక్ష్ములకు నిర్మల నోటి నుండి దివ్య అని ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. నిర్మల కూతురు పేరు దివ్య అని అనురాగ్కు మాత్రమే తెలియడంతో, అత్త ఏమైంది ఇప్పుడు, దివ్య అని ఎందుకు అరిచావు అని కంగారుగా అడిగాడు. అను అను దివ్య దివ్య అంటూ ఏడుస్తుంది నిర్మల. ప్రేమ, మహాలక్ష్ములు, అనురాగ్లు నిర్మల చుట్టూ చేరి ఏమైంది అని టెన్షన్ పడుతున్నారు. అసలు ఈ దివ్య ఎవరు, అనురాగ్ని టెన్షన్గా అడిగింది మహాలక్ష్మి. దివ్య అంటే అత్త కూతురు పేరమ్మా, ఆ అమ్మాయి చిన్నప్పుడే చనిపోయింది అని అత్త చెప్తూ ఉండగానే, లేదు లేదు
లేదను, నా దివ్య చనిపోలేదు, నా దివ్య బతికే ఉంది అని కళ్ళనీళ్లతో అంటూ గబగబా రూమ్లోకి పరిగెత్తింది నిర్మల. తన బ్యాగ్లో భద్రంగా దాచిన ఒక నెంబర్ తీసి ఆ నెంబర్కి కాల్ చేసింది. అనురాగ్, ప్రేమ, మహాలక్ష్ములకు నిర్మల ఏం చేస్తుందో ఏం అర్థం కావట్లేదు. అలా చూస్తూ ఉన్నారు. అవతలి వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయగానే, నేను నిర్మల మాట్లాడుతున్నాను, నిజంగానే నా కూతురు చిన్నప్పుడు చనిపోయిందా అని అడిగింది. ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు అంటూ కసురుతున్న వాళ్ళ మాటలకి, నిజం చెప్పండి, నా కూతురు చనిపోయిందా లేదా, మీకు భారం అనుకుని మీరే రోడ్డుపై వదిలేశారా అని అన్నది నిర్మల. ఆ మాటలకి అవతల వాళ్ళు తడబాటు గమనించి, నిర్మల నిజం చెప్పండి, మీరు నిజం చెప్తే ఈ రోజుతో మిమ్మల్ని వదిలేస్తాను, లేదు అంటే పోలీసులు తీసుకుని మీ ఇంటికి వస్తాను అని బెదిరించడంతో అనవసరంగా లేని పని గోల ఎందుకు అనుకొని, అవును మేమే ఆ రోజు అక్కడే వదిలేసి వెళ్ళిపోయాం, ఆ తర్వాత ఏం జరిగిందో ఆ అమ్మాయి ఏమైందో మాకు తెలీదు, ఇకనైనా మమ్మల్ని వదిలేయండి అంటూ కాల్ కట్ చేశారు అవతలి వాళ్ళు. నిర్మలకి సంతోషంతో కళ్ళల్లో నీళ్లు ఆగట్లేదు. అత్త, ఏం జరుగుతుంది, ఎందుకు నువ్వు ఇంతలా ఏడుస్తున్నావు అని అయోమయంగా అడిగాడు అనురాగ్. అను, నా దివ్య చనిపోలేదు, బతికే ఉంది అంటూ ప్రేమ ఫేస్ని చేతుల్లోకి తీసుకుంది నిర్మల. అక్కడ ఎవరికి ఏం అర్థం కావట్లేదు. అమ్మ, దివ్య ఏంటి అని అయోమయంగా అడిగింది ప్రేమ. ప్రేమ, మహాలక్ష్మికు హారతి ఇవ్వటానికి కిచెన్లోకి వచ్చిన నిర్మల చూపు అనుకోకుండా ప్రేమ నడుం దగ్గర ఆగిపోయింది. అక్కడే మార్క్ చూసిన నిర్మల దివ్య అంటూ ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ తరువాత ప్రేమని అనాథాశ్రమంలో జాయిన్ చేసిన ప్లేసు గుర్తు తెచ్చుకొని వెంటనే చిన్నప్పుడు దివ్యను తీసుకువెళ్ళిన వాళ్ళకి కాల్ చేసి బెదిరించి విషయం తెలుసుకున్నాక ప్రేమను చూపిస్తూ దివ్య అని కన్ఫర్మ్ చేసుకుంది నిర్మల. ఏంటత్తా నువ్వు చెప్పేది, ప్రేమ నీ కూతురు దివ్యనా అని ఆశ్చర్యంగా అన్నాడు అనురాగ్. అవును, నా కూతురు అంటూ ప్రేమని గుంటలుగా హత్తుకుంది నిర్మల. ప్రేమకి అసలు మాటలు రావట్లేదు. నిర్మల తన అమ్మ, తనని కన్న తల్లి అని తెలియగానే తన ఆనందాన్ని ఎవరికి వ్యక్తపరచాలో తెలియక మౌనంగా నిర్మల వడిలో తలపెట్టుకుని ఏడుస్తూ ఉంది ప్రేమ. ప్రేమ తల నిమురుతూ, నేను కడుపుతో ఉన్నప్పుడే నా భర్త తాగుడుకు బానిసైపోయాడు, ఎప్పుడూ ఆ మత్తులోనే ఉండేవాడు, ఆ సమయంలో నాకు దివ్య పుట్టింది, దివ్యని చూసిన అందరూ చాలా ముద్దుగా అందంగా ఉంది అని మెచ్చుకుంటుంటే వీళ్ళ నాన్న మాత్రం ఆడపిల్ల పుట్టింది అని గొడవ స్టార్ట్ చేశాడు హాస్పిటల్లోనే. అప్పటి నుండి ఇంకా ఎక్కువ అయిపోయింది ఆయన తాగుడు. ఒకరోజు దివ్యని ఉయ్యాల్లో పడుకోబెట్టి వంట చేస్తున్నా నేను, ఎప్పుడు వచ్చాడో తెలీదు, బాగా తాగేసి మత్తులో ఉండి, నాకు ఆడపిల్లను కనిస్తావా, దీన్ని ఎవడు పెంచాలి, ఎవడు పోషించాలి అంటూ ఉయ్యాల్లో పడుకున్న దివ్యని తీసుకుని పొయ్యి దగ్గర మంటల్లో పడేశాడు. నేను అక్కడే ఉండటంతో ప్రమాదం తప్పింది, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తే ప్రమాదం ఏం లేదు అన్నారు. అప్పుడే దివ్యకి ఈ మచ్చ అయ్యింది. అప్పటి నుండి ఆ రాక్షసుడు బారిన పడకుండా కంటికి రెప్పలా కాపాడుకున్న దివ్యని. కానీ ఒకరోజు నేను నిద్రమత్తులో ఉండగా నా నుండి దివ్యని తీసుకుని వెళ్ళి డబ్బు కోసం ఎవరికో అమ్మేశాడు. తర్వాత చాలా వెతికాను దివ్య కోసం, కానీ ఎక్కడ తన ఆచూకీ లభించలేదు. చివరికి ఎలాగోలా దివ్యని అమ్మిన వాళ్ళ అడ్రస్ కనుక్కొని వెళ్ళేసరికి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని తెలిసింది. అప్పటికి నేను నా ప్రయత్నం మానుకోలేదు. అక్కడే పని చేసుకుని బతుకుతూ ఎలాగోలా తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళ ఫోన్ నెంబర్ కనుక్కున్నాను. చిన్నపిల్లల్ని అలా ఎలా కొట్టారు, నా కూతురు నాకు ఇవ్వకపోతే మీ మీద కేసు పెడతానని బెదిరించాను. ఈ గోలంతా మాకెందుకు అనుకున్నారో లేదా నా మాటలకు వాళ్ళు భయపడ్డారో తెలియదు, కానీ అప్పుడే దివ్య చనిపోయింది అని చెప్పారు. అప్పటి వరకు నా తాగుబోతు భర్తని ఎలాగోలా భరించి నేను దివ్య చనిపోయింది అని తెలిసాక ఇంక తనతో ఉండవలసిన అవసరం లేదనిపించింది నాకు. అందుకే ఆయన వదిలేసి పని కోసం అని సిటీకి వచ్చాను. అప్పుడే అను నన్ను కలిసింది అంటూ ప్రేమ ఫేస్ని చేతుల్లో తీసుకుని, మొదటిసారి నిన్ను చూసినప్పుడు ఏదో తెలియని అనుభూతి, కానీ ఆ క్షణం నాకు తెలియదు తల్లి, నువ్వే నా కూతురివేని అంటూ ప్రేమగా ప్రేమ నుదురిపై ముద్దు పెట్టుకుంది నిర్మల. అమ్మ అంటూ నిర్మలను చుట్టేసి వెక్కి వెక్కి ఏడుస్తుంది ప్రేమ. మహాలక్ష్మి, అనురాగ్లు వాళ్ళని అలా చూసి చాలా సంతోషించారు. అలా ఆ రోజు గడిచిపోయింది. నైట్ వాళ్ళ రూమ్లో అనురాగ్ వడిలో తలపెట్టుకొని పడుకుంది ప్రేమ. అనురాగ్ ప్రేమ తల నిమురుతూ ఉన్నాడు. అంతా కలలా ఉంది కదా అనురాగ్, చిన్నప్పుడు దూరం అయిన మన వాళ్ళు మళ్ళీ మన దగ్గరకు ఇలా వస్తారు అని ఎప్పుడైనా అనుకున్నావా మనం, అంది ప్రేమ. కదా,
ఏంటో ఆ దేవుడు ఆడే ఆటలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఏది ఎప్పుడు ఎందుకు చేస్తాడో ఆయనకే తెలియాలి అన్నాడు అనురాగ్. ప్రేమ పైకి లేచి, చిన్నప్పటి నుండి ప్రేమ అనే పేరు తప్ప నా జీవితంలో ఎలాంటి ప్రేమకి తావులేదు అనురాగ్. నువ్వు నా లైఫ్లోకి వచ్చినంత వరకు కూడా నీ వల్లే మా అమ్మ నాకు మళ్ళీ దొరికింది. అమ్మలా ప్రేమగా చూసుకునే అత్త దొరికింది. నన్ను ప్రాణంలా చూసుకునే నువ్వు దొరికావు. నిజంగానే నువ్వు నా బంగారానివి అంటూ గట్టిగా అనురాగ్ని హగ్ చేసుకుంది. అవునవును, నల్ల బంగారాన్ని అని నవ్వుతూ ప్రేమని చుట్టేశాడు అనురాగ్. ఏ బంగారం అయితే ఏముంది, బంగారమే కదా. అయినా నాకు నా నల్ల బంగారం అంటేనే ఇష్టం అంటూ తన ప్రేమని అంతా అనురాగ్కి తెలిసేలా చేసింది ప్రేమ. అప్పటి వరకు వాళ్ళ జీవితంలో కోల్పోయిన అన్ని బంధాలని, ఆనందాలని ఒకరు ఒకరు పంచుకుంటూ సంతోషంగా వాళ్ళ జీవితాలను సాగిస్తున్నారు ప్రేమ, అనురాగ్, నిర్మల, మహాలక్ష్ములు. ఇంకా ఇంతటితో ఈ స్టోరీ ముగించేద్దామండి. స్టోరీ అయితే మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయొచ్చు కదా. అలానే మరెన్నో మంచి మంచి ఇలాంటి స్టోరీస్ వినడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలా స్టోరీస్ వినేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ స్టోరీని ఫార్వర్డ్ చేయండి. మరో మంచి స్టోరీతో రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.